ఓం నమ శివాయ. కర్కాటక రాశి వారికి ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఏ క్షేత్రములో కర్కాటక రాశి వారు పూజించడం ద్వారా సత్ఫలితాలని పొందుతారు, వారికి ఉన్నటువంటి సకల కష్టాలు తొలగుతాయి. కర్కాటక రాశి వారు తరచుగా కూడా చాలా విషయాలలో, ఎందుకంటే ఆశ్లేష సర్ప నక్షత్రాలు ఉంటాయి, కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రతిదీ చేదాకా వచ్చి జారిపోవటము, వ్యాపారములో నష్టము, బంధుమిత్రులలో అపహాస్యం అవటము, అవమానములు జరగటము, ఇటువంటివి కొంత జరుగుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు, ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యా బుద్ధుల యందు కొంత స్థిరత్వము కలిగి ఉండాలి అంటే కనుక ఓంకారేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ ఓంకారేశ్వరుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు తెలుసుకోవాలి. ఈ యొక్క మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నర్మదా నదీ తీరము ఒడ్డున ఓంకారేశ్వర సన్నిధానం ఉంటుంది. ఈ ఓంకారేశ్వరుణ్ణి ఆరాధన చేయటం ద్వారా ఆర్థికంగా మెరుగుపడతారు, ప్రమాదాల నుంచి బయటపడతారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి, నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు బయటపడతారు. శ్రీ శుభంకరి సేవా సమితి ఆసేతు హిమాచల పర్యంతము మనకి ఉన్నటువంటి భారతదేశంలో మాత్రమే ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారుద్రయాగాన్ని చేస్తుంది. ఆ పర్యంగా 25 మే 2026 సోమవారము పూర్వ ఫల్గుని నక్షత్రము రోజున ఓంకార క్షేత్రములో ఓంకారనాథ జ్యోతిర్లింగేశ్వర క్షేత్రములో ఓంకారేశ్వర స్వామి సన్నిధానములో పార్థివలింగార్చన, రుద్రహోమము, మహామృత్యుంజయ జపాన్ని చేస్తుంది. కర్కాటక రాశి వారందరూ కూడా దానితో పాల్గొనడం ద్వారా మీకు ఉన్నటువంటి సకల కష్టాలు తొలగుతాయి. రాసి పెట్టుకోండి, 41 రోజులలో మీరు ఏ కార్యక్రమం కోసమైతే ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నారో మీ కోరిక తీరటము తథ్యం. ఇది నమ్మండి. ఓంకారేశ్వరుడి యొక్క అనుగ్రహము సదా కర్కాటక రాశి వారి మీద ఉండుగాక. జై శుభంకరి.